ఆఫ్ఘనిస్తాన్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 400 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయాలైనట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆఫ్ఘాన్ ఆరోపణలను ఖండించిన పాక్ సైన్యం తాము పౌరుల నివాసాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆసుపత్రి భవనం పూర్తిగా ధ్వంసమైందని తెలిపాయి. పాకిస్తాన్ దాడులకు ఆసుపత్రి భవనంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. భవన శిథిలాల పలువురు చిక్కుకుని ఉన్నారని అధికారులు వెల్లడించారు. సుమారు 2000 పడకల గల ఈ ఆసుపత్రిలో డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో అక్కడ వందల సంఖ్యలో రోగులు ఉండటం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని పేర్కొంది. ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆరోపణలను ఖండించిన పాక్ సైన్యం తమ పౌరుల నివాసాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. కాబూల్తో పాటు తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపైనే లక్ష్యంగా దాడులు జరిపామని పేర్కొంది. ఈ దాడులను అత్యంత ఖచ్చితంగా నిర్వహించామని, సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది.